హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. చాలామంది స్టూడెంట్స్ నిన్న ఆగస్టు 21 ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నిర్వహించిన డిస్ట్రిక్ట్ కోర్ట్స్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్స్ ఆఫీస్ సబార్డినేట్ పరీక్ష రాయడం జరిగింది. చాలామంది స్టూడెంట్స్ మనకు మెసేజ్ చేస్తున్నారు, ఎంత కట్ ఆఫ్ ఉండొచ్చు సార్, ఎన్ని మార్కులు వస్తే మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అడగడం జరుగుతుంది. యాక్చువల్గా మనకి అఫీషియల్కి ఇస్తేనే కానీ మనం ఖచ్చితంగా చెప్పలేము. అయినా సరే స్టూడెంట్స్ అడుగుతున్న బట్టికి మనకు వచ్చిన ఫీడ్బ్యాక్లను బట్టి కొంతమంది స్టూడెంట్స్ దగ్గర తీసుకున్న మార్కులను బట్టి మనం అయితే ఈ వీడియో చేస్తున్నాము. ఎన్ని మార్కులు వస్తే మనం ప్రాసెస్ సర్వర్ జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని మార్కులు వస్తే డ్రైవర్ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎన్ని మార్కులు వస్తే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. యాక్చువల్గా మనకు వచ్చి ముందే క్వాలిఫికేషన్ వస్తే ఆఫీస్ సబార్డినేట్ పోస్ట్ వత్తులకి 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు పెట్టారు, డ్రైవర్ పోస్టులు కూడా 10th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు పెట్టారు. ఎందుకంటే ఈ రెండు పోస్టులకి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ కాదు, ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎలిజిబుల్ అనమాట. అంటే డ్రైవర్ పోస్టులు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు 10th క్లాస్ జస్ట్ 10th పాస్ అయిన వాళ్ళు మాత్రమే పెట్టారు. ప్రాసెస్ సర్వర్కి వచ్చి ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కూడా పెట్టారు అనమాట. దాన్ని బట్టి మనము యాక్చువల్గా ఈ పేపర్ అయితే చూసి డిగ్రీ స్టాండర్డ్లోనే ఉందని చెప్పి చెప్తున్నారు. ఎందుకంటే రీజనింగ్ క్వశ్చన్స్ వచ్చి కొద్దిగా ఎనాలిటికల్గా ఇంతకు ముందులా కాకుండా ఎనాలిటికల్గా అడిగారు, టైం టేకింగ్ అడిగారని చెప్పి రీజనింగ్ అన్నారు. అలాగే జీకేకి వచ్చి కొద్దిగా ఇన్ డెప్త్గా వెళ్ళి అడిగారు. అంటే ఇయర్లీ అడిగిన క్వశ్చన్ సింపుల్గా అడిగినా మనకి తెలియని క్వశ్చన్లు అని చెప్పేసి అడగడం జరిగింది. కాకపోతే ఈ ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ సంబంధించి ఎక్కువ మంది ఏంటంటే కొత్తగా పోటీ పరీక్షలకు అటెండ్ అయ్యే వాళ్ళే మనకి ఆఫీస్ సబార్డినేట్ డ్రైవర్ పోస్టులకు అటెండ్ అయ్యారు. ఈ డ్రైవర్ పోస్టులు అయితే చాలామంది 7th క్లాస్ క్వాలిఫై అయిన వాళ్ళు ఏజ్ ఉంది కదా అని చెప్పేసి వాళ్ళు అసలు కనీసం ఎగ్జామ్ ఎలాగుంటుంది, ఆఫీస్ అలాగే కంప్యూటర్లో రాయడం తెలియని వాళ్ళు కూడా ఈ పోస్టులకు అయితే అప్లై చేస్తారన్నమాట, డ్రైవర్ పోస్టులకి. ఆ రకంగా అయితే చాలామంది అప్లై చేయడం జరిగింది. వాళ్ళు బట్టి అందరినీ దృష్టిలో పెట్టుకుని కట్-ఆఫ్ అయితే తయారు చేస్తున్నాము. ఫస్ట్ మనకి ఆఫీస్ సబార్డినేట్ మనకి ఎంత కట్-ఆఫ్ ఉండొచ్చు. యాక్చువల్గా ఆఫీస్ సబార్డినేట్ ప్రాసెస్ సర్వర్ డ్రైవర్స్ కూడా ఒకే పేపర్ అందరి ముగ్గురికి కలిపి కామన్ పేపర్ ఎగ్జామ్ జరిగింది. ఆఫీస్ సబార్డినేట్ అలాగే ఈ ప్రాసెస్ సర్వరు డ్రైవర్స్ వచ్చి 80 మార్కుల్లో 40 మార్కులు జీకే వచ్చింది, 10 మార్క్స్ ఇంగ్లీష్ వచ్చింది, 30 మార్క్స్ ఏమో రీజనింగ్ వచ్చింది. అయితే చాలామంది చెప్పింది ఏంటంటే జీకే ఏమో తెలియని క్వశ్చన్లు ఇచ్చారు, ఇంగ్లీషు కూడా కొత్తగానే ఉంది, రీజనింగ్ అయితే టైం టేకింగ్ క్వశ్చన్స్ ఇచ్చారని చెప్పేసి అడిగారు. మనం అనుకున్న దాని ప్రకారం ఏంటంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు పెట్టిన వాళ్ళు ఎవరంటే ఎక్కువగా ఆఫీస్ సబార్డినేట్ జాబ్కి పెట్టిన వాళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు మాత్రమే పెట్టారు. యాక్చువల్లీ 7th క్వాలిఫికేషన్ 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళు ఫెయిల్యూర్ అయిన వాళ్ళు పెట్టిన వాళ్ళు. అందువల్ల ఏంటంటే వాళ్ళు కూడా ఎక్కువ మంది కొత్తగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రమే రాశారనమాట. అందువల్ల ఏంటంటే దీన్ని అందరూ దృష్టిలో పెట్టుకుని మనం అనుకున్న ప్రకారం అర్థమెటిక్ రీజనింగ్ 30 మార్కులకు గాను 15 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అలాగే ఇంగ్లీష్ అయితే 10 మార్కుల కన్నా 5 మార్కులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జీకే ఏదైతే ఉందో కొద్దిగా టఫ్గా అడగడం జరిగింది కాబట్టి జీకేలో 40 క్వశ్చన్స్కి 20 మార్కులు వచ్చే అవకాశం ఉందన్నమాట. అంటే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఎవరైతే రాశారో వాళ్ళు 40 మార్కులు వస్తే వాళ్ళు జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే ఆఫీస్ సబార్డినేట్ మినిమం కట్ ఆఫ్ అంటే మనం జనరల్గా చూస్తున్నాము, మళ్ళీ రిజర్వేషన్ బట్టి ఉమెన్ కోటాను బట్టి ఈడబ్ల్యూసీని బట్టి ఇంకా తగ్గే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా మనం ఒక జనరల్ కట్ ఆఫ్ కింద చూస్తే 40 కంటే ఎక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు మనం జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని చెప్పేసి అనుకుంటున్నాము. అలాగే డ్రైవర్ పోస్ట్ మరీ దారుణంగా ఏంటంటే చాలామంది డ్రైవింగ్ అనుభవం ఉన్న వాళ్ళు, కానీ వాళ్ళకి ఏంటంటే ఈ జీకే గట్రా ఎక్కువ టచ్ ఉండదు. ఎందుకంటే 7th క్లాస్ క్వాలిఫై అయ్యి లేటెస్ట్ ఎవరైతే ఉన్నారో మనకి లేటెస్ట్ జనరేషన్లో చాలామంది 10th ఇంటర్ కంటిన్యూ 7th క్లాస్తో డ్రాప్ అయ్యే వాళ్ళు ఎవరు ఉండలేదు. దాన్ని దృష్టిలో పెట్టుకుని 10th క్లాస్ పాస్ అయ్యి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ రెండూ ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఎగ్జామ్ రాయగలిగే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుని మనం చేసింది ఏంటంటే యాక్చువల్లీ 50 వాళ్ళకి మనకి జీకేలో 15 మార్కులు వచ్చి రాయగలిగారు కంఫర్టబుల్గా. అయితే ఇంగ్లీష్లో 5 మార్కులు, రీజనింగ్లో 15 మార్క్స్ వేసాము. వీళ్ళకి డ్రైవర్ పోస్టులు వచ్చి 35 మార్కులు వస్తే వాళ్ళు అయితే జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. తర్వాత ప్రాసెస్ సర్వర్కి వచ్చి కొద్దిగా ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఎగ్జామ్ రాయడం జరిగింది. మనం దీని ప్రకారం జీకే కరెంట్ అఫైర్స్ మెయిన్ ఏంటంటే జీకే టఫ్గా ఉన్న కరెంట్ అఫైర్స్ కవర్ చేయగలిగిన వాళ్ళు ఇంతకుముందు ఈ ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు ఏంటంటే
వేరే వేరే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నారు అనమాట. ఆ రకంగా వాళ్ళకి ఎంతో కొంత జీకే నాలెడ్జ్, జనరల్ సైన్స్, జనరల్ స్టడీస్ మీద నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ మీద నాలెడ్జ్ ఉంది అని మనం అంచనా వేస్తూ వాళ్ళకి 22 మార్కులు రావచ్చు. అలాగే ఇంగ్లీష్ వచ్చి 5 మార్క్స్ రావచ్చు. తర్వాత రీజనింగ్ వచ్చి 20 మార్కులు రావచ్చు. కంఫర్టబుల్గానే ఆలోచిస్తున్నాము. 47 యాక్చువల్గా 45 ప్లస్ మార్క్స్ వస్తే మనకి ఈ ప్రాసెస్ సర్వర్ జాబ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ రకంగా చూస్తే మనం ఏదైతే ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు ఉందో 40 మార్కులు వచ్చిన వాళ్ళు జాబ్ ఎక్కువ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఆశతో ఉండొచ్చు. అలాగే డ్రైవర్ పోస్టులు 35 మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు 35 మార్కులు దాటిన వాళ్ళు ఖచ్చితంగా డ్రైవర్ పోస్టులకి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అదే ప్రాసెస్ సర్వర్కి వచ్చి 45 మార్కులు దాటిన వాళ్ళు ప్రాసెస్ సర్వర్ జాబ్కి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే మనం ఓవరాల్గా స్టేట్ వైజ్ కటాప్ ఇవ్వడం జరిగింది. ఎవరైనా మనకి మీకు వచ్చిన మార్కులు మాకు కామెంట్ రూపంలో తెలియజేస్తారు. మీరు ఏ జిల్లాకు చెందినవారు, ఏ కేటగిరీకి చెందినవారు, ఏది రిజర్వేషన్ వర్తిస్తుంది, మీకు ఎన్ని మార్కులు వచ్చినాయి, ఏ జాబ్కి రాశారు, ఈ 4 వివరాలతో మీరు కామెంట్లో తెలియజేస్తే కనుక మనకి ఎక్కువ ఇన్ఫర్మేషన్ వస్తే ఇంకా క్లారిటీగా మనం అయితే చేయడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్. ఈ వీడియో ఎవరిని భయపెట్టడానికి కాదు, జస్ట్ ఒక అవగాహనకు మాత్రమే ఈ వీడియో చేయడం జరిగింది. చాలామంది ఎగ్జామ్ అయితే రాశారు నిన్న మొన్న, అసలు నేను ఎలాగ రాశాను, కాంపిటీషన్ ఎలాగ ఉంది, మిగతా వాళ్ళు ఎలా రాశారు అని భయపడతారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం అయితే ఈ వీడియో చేయడం జరిగింది. ఇప్పుడు కాకపోయినా నెక్స్ట్ అయినా సరే మనం జాబ్ కట్టగలము. ప్రజెంట్ దానివల్ల ఈ 2 రోజులు ఎగ్జామ్ బాగా రాయినా పోయినా ఫీల్ అవ్వకండి. ఖచ్చితంగా నెక్స్ట్ టైం కష్టపడితే ఖచ్చితంగా మీరు విన్ అవుతారు అన్నమాట. ఇప్పుడు ఫెయిల్యూర్ని నెక్స్ట్ విజయం కింద మార్చుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మనం అయితే అనుకుంటున్న ప్రకారం మళ్ళీ చెప్తాను, ఆఫీస్ సబార్డినేట్ 40 మార్కులు వచ్చిన వాళ్ళు జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. డ్రైవర్ పోస్టులు వచ్చి 35 మార్కులు అయితే జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ప్రాసెస్ సర్వర్ 45 మార్కులు అయితే జాబ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.